మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మధ్యాహ్న సమయంలో నాయన కొన్ని విలువైనటువంటి మాటలు మేము వినటానికి సిద్ధమవుతున్నాము. కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా బ్రతుకులను సరిదిద్దుకునే మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని చేరువచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి వింటున్నటువంటి హృదయాలను నాయన మీ వైపుకు మళ్లించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలని మా అందరికీ మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మనసు వేరు, మనిషి యొక్క మనసులు వేరు, మనస్తత్వాలు వేరు. దేవుడి గురించి తెలుసుకోవటం వేరు, దేవుడి గురించి అర్థం చేసుకోవటం వేరు. బాగా గమనించాలి మీరు. దేవుణ్ణి తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి అర్థం చేసుకోవటం వేరు. అలాగే వినటం అందరూ వింటారు, కానీ మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళు, ఆలయానికి వచ్చేటటువంటి వాళ్ళు వినటం అందరూ వింటారు, కానీ అర్థం చేసుకోవటం వేరు. మళ్ళా వినటం వేరు, అర్థం చేసుకోవటం వేరు. అందరూ వింటూనే ఉంటారు, కానీ దాన్ని అర్థం చేసుకుని హృదయంలోనికి పంపటం అనేది అరుదుగా కొద్దిమందిలోనే ఉంటుంది. కనుక వాక్యాన్ని ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకుంటూ గ్రహించుకుంటూ మనసులోకి ఆ విధంగా నేను ఉన్నానా లేదా అని సరిదిద్దుకునే అంత పరిస్థితులు వినేటప్పుడే మనకి ఆలోచనలు కలిగిస్తూ ఉండాలి. కనుక బాగా గమనించాలి. ఏమండి, భర్త గురించి తెలుసుకోవటం వేరు, భర్తను అర్థం చేసుకోవటం వేరు. తెలుసుకోవటం అంటే ఎలాంటి వాడు అని తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం అంటే అసలు ఆయన ఏంటి అన్నది అర్థం చేసుకోవటం. కనుక ఇదంతా వివాహం ముందు తెలుసుకుంటారు. ఎవరు ఎక్కడున్నారు, ఎవరు దేనికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇది తెలుసుకోవటం వివాహం ముందు. కానీ వివాహం అయిన తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. వివాహం ముందు అర్థం చేసుకోవటం చాలా కష్టం. అలాగే దేవుడు కూడా మనిషి దేవుడిని తెలుసుకున్నాడే తప్ప అర్థం చేసుకోవటంలో విఫలమైపోయాడు. అర్థమైపోయింది. కనుక ప్రతి వారం వెళుతున్నటువంటి మనము దేవుని మనస్సును మనమే అర్థం చేసుకోకపోతే అసలు దేవునితో సంబంధం లేనటువంటి వాళ్ళు ఇంకా దేవుడికి ఎలా అర్థమవుతాడు మనిషికి? కనుక ఈరోజు మనిషి దేవుడు అనగానే అవసరాలు తీర్చుకునేటానికే వాడుకుంటున్నారే తప్ప దేవుని మనసు ఏంటి, దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటి మన పట్ల, ఈ సమాజం పట్ల, ఈ యొక్క ప్రపంచ దేశాల పట్ల దేవుడి యొక్క ఆలోచన ఏంటని మాత్రం అందరూ మర్చిపోయారు. కనుక మనం అలా ఉండకూడదు. కనుక మనసున్నటువంటి మనము దేవుని మనసును అర్థం చేసుకుంటే మన మనసులు ప్రశాంతంగా ఉంటాయి. ఈరోజు కుటుంబాలలో సమాధానాలు, సఖ్యతలు, ఐక్యతలు లేకపోవటానికి కారణం దేవుని మనసు అర్థం చేసుకోకపోవటమని చెప్పవచ్చు. కనుక మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనము ఆలోచన చేయాలి. దేవుని మనస్సును ఈరోజు మనిషి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? అసలు అర్థమయ్యాడా? రోమీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రోమీయులకి ఒక పత్రిక రాశాడు. రోమీయులకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. రోమీయులకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఏమండి, ఒక ప్రశ్నతో కూడుకునేటువంటి సందర్భాన్ని లేవనెత్తుతున్నాడు పౌలు గారు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు? అసలు ఆయన మనసును ఎవరు తెలుసుకుంటారు? ఆయన మనసును తెలుసుకునేవారు ఎవరు అని ప్రశ్న లేవనెత్తుతున్నాడు. చూడండి, అంటే నా పేరు తెలుసుకున్నారు కానీ నా మనసు తెలుసుకునేవారు ఎవరు అంటున్నాడు. దేవుడు అనే పేరు తెలుసుకున్నారు,
కానీ నా మనసు తెలుసుకునేవారు ఎవరు అని పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని యొక్క ఉద్దేశం బయటపడుతుంది. మీరు గమనించాలి ఇక్కడ. కనుక ఆయన ఇష్టమేంటో తెలియాలి, ఆయన మనసు ఏంటో తెలియాలి, ఆయన కోరిక ఏంటో తెలియాలి. ఇవేవి వద్దు, ఇవేవి పట్టించుకోవట్లేదు. కేవలం అవసరాలు తీర్చుకునేటువంటి రీతిగా దేవుని వాడేసుకుని వెళ్ళిపోతున్నారే కానీ ఆయన మనస్సును తెలుసుకునే వాళ్ళు, ఆయన మనస్సును తాకేటటువంటి వాళ్ళు, ఆయన మనసుకు దగ్గరయ్యేటటువంటి వాళ్ళు కావాలంట దేవుడికి ఇప్పుడు. అది పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేసి మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారా. కనుక ప్రభు మనస్సు ఆనాడు ఈనాడు ఎవరు తెలుసుకోలేదు. ఆనాడు ఇశ్రాయేలులు కానీ ఈనాటి క్రైస్తవులు కానీ ప్రభు మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి ఈ వచనాన్ని బట్టి. కనుక బాగా గమనిస్తే మరి ఇదే మాటను మరి 1వ అధ్యాయంలో కూడా చూసినా కూడా 1వ అధ్యాయం రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. మనకేమైనా ప్రభు మనసు ఏమైనా అర్థమైందా? ఒకసారి ఆలోచిద్దాం మనం ఈరోజు మనసు పెట్టి. 1వ అధ్యాయము 21వ వచనం, మరియు వారు దేవుణ్ణి నెరిగియు, వారు ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. వాళ్ళు దేవుణ్ణి ఎరిగియు మనకి చెప్తున్నాడు ఇప్పుడు. వాళ్ళు కూడా ఇలాగ ఎరిగినట్టుగా యాక్ట్ చేశారు నాయన, మీరు కూడా ఎరిగినట్టుగానే యాక్ట్ చేస్తున్నారు. ఎరగటం వేరు, అర్థం చేసుకోవటం వేరు, తెలుసుకోవటం వేరు, ఆయన మనసును దగ్గర అవటం వేరు అని చెప్తున్నాడు చూడండి. వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఎంత బాగుంది చూడండి. దేవుణ్ణి తెలుసుకున్నారు ఆనాటి ఇశ్రాయేలులు, కానీ దేవుణ్ణి మహిమను దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదంట. అంటే దేవుని మనసు అర్థం కాలేదని చెప్తున్నాడు. ఇశ్రాయేలు గురించిన యొక్క సందర్భాన్ని లేవనెత్తుతున్నాడు. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు మగ్గిపోతుంటే వాళ్ళని బయటికి తీసుకురావటానికి ఇదిగో ఈ యొక్క 66 పుస్తకాలలో ఎన్నో మాటలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు దేవుడు ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని యొక్క సమాజానికి చూపించడంలో ఎంతో రిస్క్ తీసుకున్నాడు. ఆ యొక్క రిస్క్ను పక్కన పెట్టారు. ఆయన దేవుణ్ణి అవసరాలకు తీర్చుకున్నారే తప్ప ఇశ్రాయేల్ అయినా కూడా ఐగుప్తుల నుంచి కనానికి వచ్చేటటువంటి యొక్క ప్రయత్నంలో ఈ యొక్క భాగంలో ఎలా బయటపడతాము అనేటటువంటి ఆ మూలుగులు దేవుడికి వినపడ్డాయి తప్ప ఆయన మనసును మాత్రం తాకలేదు. ఇశ్రాయేల్ మనుషులు దేవుని మనసును మాత్రం తాకే అంత గొప్పగా ఏం బతకలేదంట. అదే చెప్తున్నాడు, వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, వారు తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. ఎంతసేపు లోకంలో ఈ వాదనలో పడిపోయి దేవుని మనసు ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క కోరిక ఏంటి, మనల్ని 430 సంవత్సరాలు బానిసత్వం అనుభవిస్తుంటే మన యొక్క ఘోష, మన యొక్క బాధ దేవుడు అసలు అర్థం చేసుకున్నాడే, నిజంగా మన పట్ల ఇంత ప్రేమ ఏంటి అన్న ఆలోచన లేదంట ఇశ్రాయేలుకి. పైగా వాదనలో పడిపోయి వ్యర్థులైపోయారంట. దేవుడు తెలుసా అంటే తెలుసు. ఇదిగో ఇశ్రాయేలు దేవుడు అని మారుమోగిపోతుంది పాత నిబంధన మొత్తం. పేరైతే తెలుసుకున్నారు కానీ అర్థం చేసుకోవటంలో మాత్రం ఫెయిల్ అయిపోయారు. దేవుణ్ణి అయితే తెలుసుకున్నారే కానీ ఆయన్ని మనసును లోనికి వెళ్ళి ఆలోచించడంలో ఫెయిల్ అయిపోయారు ఇశ్రాయేలు. కానీ మీరు క్రైస్తవులారా, మీరు అలా ఉండొద్దు, వాళ్ళు ఇలా వ్యర్థులైపోయారు. పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నాడు, క్రైస్తవ సంఘాలకి. మీరు కూడా అలాగే ఉండిపోయారేమో అని చక్కగా రాస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 33-34 వచనాలు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 33-34 చదువుతున్నాం చూడండి. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. చూసారండి, నేను నిదానించి చూచితిని. ఐగుప్తులో వీళ్ళు ఉన్నప్పుడు నేను చాలా నిదానించి చూశాను, చాలా టైం తీసుకుని మరి నేను వాళ్ళ మీద ఫోకస్ పెట్టాను. ఎలా బయటికి తీసుకురావాలి, ఎప్పుడు బయటికి తీసుకురావాలి, ఏంటి ఇంత రిస్క్లో ఉన్నారు పాపం అని నేను చాలా నిదానించి చూశానే.
చూసానే, ఐగుప్తులో వీళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు వారిని విడిపించుటకు దిగి వచ్చానే, నేను దిగొచ్చానే వాళ్ళని రిలీజ్ చేయటానికి. దిగివచ్చి రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపు నేను అతనితో చెప్పాను. చూసారా, ఇదిగో వీళ్ళ రిలీజ్ చేయించడానికి 430 సంవత్సరాల బానిసత్వం అనుభవిస్తుంటే వాళ్ళ మొర, వాళ్ళ బాధ, వాళ్ళ ఘోష విని నేను పరలోకం నుంచి భూలోకానికి దిగొచ్చి నిన్ను పిలిచాను కదా, నిన్ను రప్పించాను కదా, వాళ్ళ మూలుగులు నేను విన్నాను కదా, నేను నిదానించి నేను టైం ఇచ్చాను కదా మీకు. దేవుడు ఒక మనిషికి టైం ఇవ్వటం అంటే మామూలు విషయం అండి? ఏమండి, దేవుడు ఒక మనిషికి టైం ఇవ్వటం అంటే మామూలు విషయం? మీరు చెప్పండి. కనుక మీరు బాగా గమనించాలంటున్నాడు. ఆయన ప్రేమ ఆలోచన ఏంటనేది ఎవరు చూడలేదు, ఎవరికి తెలియట్లేదు అంటున్నాడు. ఎందుకు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, ఎందుకు నీళ్లతో గోడలను కట్టాడు, ఎందుకు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, ఎందుకు బండ నుంచి నీళ్లు రప్పించాడు, అసలు ఆయన ప్రేమ అంటే ఎవరికి తెలియట్లా. హ్యాపీగా తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాదములు పెట్టుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. ఆయన మనస్సు ఏంటో మాత్రం ఎవరికి అర్థం కావట్లేదంట. అర్థమవుతుందో లేదో మీకు? ఆకాశం నుండి ఆహారాన్ని రప్పించాడే, ఏ పొయ్యి కూడా ఈ యొక్క 40 సంవత్సరాలు వెలిగించుకోకుండా ఇంత మన కోసం ఆలోచిస్తున్నాడే దేవుడు అని అసలు ఎవరు ఆలోచన కూడా చేయట్లేదంట. ఈరోజు కూడా మన ఈ యొక్క బిజీ షెడ్యూల్లో మనిషి ఎప్పుడు దేవుని గురించి ఆలోచన లేకుండా లోకానుసారమైన ఆలోచనలతో పడిపోయి దేవుడి గురించి టైం ఇచ్చే పరిస్థితులు లేవు. ఈరోజు గమనించండి, అంత టైం కూడా లేదు. కూర్చుని దేవుని మాటలు విందామన్న టైం సెన్స్ కూడా లేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇదిగో ఆ రోజు వాళ్ళు కూడా ఉన్నారు, అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది లేదు అంటానికి లేదు, అన్నీ ఇస్తున్నాడు. కానీ ఆయన గురించి మాత్రం ఆలోచన చేయకుండా వ్యర్థులైపోతున్నారంట, వాదములు పెట్టుకుంటున్నారంట. అదే చెప్తున్నాడు, నేను నిదానించి చూశాను కదా, ఐగుప్తులో తిన్న తిండి వీళ్ళకి జ్ఞాపకం ఉందంట, కానీ దేవుడు మన కోసం ఎంతగా ఆలోచన చేశాడు అన్న జ్ఞాపకం లేదంట. చూద్దాం రండి ఒకసారి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. ఆకాశం నుండి ఆహారం రప్పించి ఆకలి తీర్చాడే, బండ నుంచి నీళ్లు రప్పించి ఎందుకు రప్పించాడు అన్న ఆలోచన లేకుండా ఉంటున్నారు. చూడండి 11వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూడండి ఎంత బాగుంటుందో. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవే. వీళ్ళకి గమనించారు లేదో, కనానుకు వచ్చేసిన తర్వాత వీళ్ళ షెడ్యూల్ ఎలా మారిపోతుందో చూడండి. ఐగుప్తులో మేము తిన్న కీరకాయలు, కాకరకాయలు, ఉల్లిగడ్డలు ఇవి జ్ఞాపకం వస్తున్నాయి. కానీ ఈ జర్నీలో ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్లు రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నీళ్లతో గోడలను కట్టించాడు. ఇవి జ్ఞాపకం రావట్లేదంటే వీళ్ళకి. ఐగుప్తులో తిన్న వెజిటేరియన్ గుర్తొస్తుంది తప్ప ఈ చేసిన అద్భుతాలు జ్ఞాపకం రావట్లేదు, మేలులు జ్ఞాపకం రావట్లేదు. మనిషి ఎలా మారిపోయాడు చూసారండి. మేలులు జ్ఞాపకం రావట్లేదు, పైగా వాదములు వ్యర్థులైపోయారు, జ్ఞాపకం రావట్లేదు. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఏమంటే మోషేతో అంటున్నారండి, ఈ అరణ్యంలో ఎటు చూసినా మన్నయేనా, ఎటు చూసినా వెజిటేరియనా, మాంసం ఏమి లేదా, నాన్ వెజ్ అంటే ఏమి లేదా మోషే అంటున్నారు. అర్థమవుతుందో లేదో? అంటే దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు పోయినాయి, దేవుడు చేసిన అద్భుత కార్యాలు పోయినాయి, ఆయన చేసినటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు అన్నీ మర్చిపోయారు. ఇదిగో ఎక్కడో ఐగుప్తులో తిన్నటువంటి కాకరలు, కీరగాయలు, ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి. పైగా వీళ్ళు ఒక అబద్ధం కూడా ఆడుతున్నారు, ఉచితంగా తిన్నారంట. ఏమంటే ఉచితంగా తిన్నారు వాళ్ళు, వెట్టి చాకర్లు చేస్తే తిన్నారు వాళ్ళు.
మళ్ళీ మోషేతో అబద్ధం ఆడుతున్నారు. చూసారండి, అవి జ్ఞాపకం వస్తున్నాయి కానీ వండర్స్ మాత్రం జ్ఞాపకం రావట్లేదు వీళ్ళకి. మనకు కూడా అంతేనండి, దేవుడు ఎన్నో చేస్తూ ఉంటాడు, అవేమి జ్ఞాపకం రావు, అవేమి జ్ఞాపకం రావు అసలు. ఇక వాళ్ళకిలాగానే తయారయ్యారు. అందుకే రోమా సంఘానికి కానీ అపోస్తుల కార్యంలో చెప్తున్న విధానం అదే. క్రైస్తవులారా మీరు అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. కనిపించకుండా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. అది మనం ఎప్పటికప్పుడు మనము ఆలోచన చేస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అదే చెప్తున్నాడు నాయన అని చెబుతూ ఇంకేమంటున్నాడు చూడండి. నిర్గమకాండంలోనికి రండి. వీళ్ళు ఎలా తిన్నారేంటో చూద్దాం రండి. నిర్గమకాండము 16వ అధ్యాయము, నిర్గమకాండము 16వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 16వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. వీళ్ళ ఆలోచన అంతా ఒకటేనండి. తిండి ఎలా తిన్నారు అంటే ఏమండి, కొండల యొద్ద కూర్చుని మరీ తిన్నారంట. ఈ తిండి తిని దీంట్లోనే చచ్చిపోతే బాగుంటారా బాబు అనుకుంటున్నారంట. అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము, ఎందుకు ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తున్నాడు, ఎందుకు మన మూలుగులు విన్నాడు, మన కోసం పరలోకం నుంచి దేవుడు నిదానించి ఎందుకు చూశాడు, ఇవేవి వద్దంట. చూసారా, దేవుడు మనసు ఏమీ అర్థం కావట్లేదు ఈరోజు. తినుము తాగము సుఖించము అన్న మైండ్ సెట్లో ఉన్నారు చూడండి. ఎందుకు తినాలి, ఎందుకు తాగాలి, ఎందుకు సుఖించాలి, ఈ సుఖించటానికే మనం వచ్చిందా అన్న ఆలోచన ఆనాడు రావట్లేదు, ఇదిగో ఈనాడు కూడా రావట్లేదు. మీరు గమనించండి, ఇదే మైండ్ సెట్లో ఉందండి. అదే చెప్తున్నాడు అగో మేము ఏల చావకపోతిమి, మేము యెహోవా చేతి వలన ఎలా తృప్తిగా తిని చావాలంట. ఉందండి అక్కడ, అదే ఉంది చూడండి. తృప్తిగా యెహోవా కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినేటప్పుడు చావాలంట. తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతేనే. అసలు అలా చచ్చిపోతే ఎంత బాగుండు. ఏది తిని చచ్చిపోతే? మాంసం తిని చచ్చిపోవాలంట. అలా ఆలోచన విధానం చూడండి. అసలు ఏంటి ఎందుకనేది అర్థం కాని ప్రభుత్వం అంటే ప్రభు మనసు ఇశ్రాయేలుకి ఏం అర్థం కాలేదండి. ఎందుకు బయటికి తీసుకొచ్చాడు అన్నది అర్థం కాలేదు. ఎందుకు మన్నను కురిపించాడు అర్థం కాలేదు. ఎందుకు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఐగుప్తులో ఆశ్చర్యకరంగా వాళ్ళందరికీ ఆలోచన కలిగించేటట్టుగా రథముల మొత్తాన్ని ముంచాడు అర్థం కాలేదు. బండ నుంచి నీళ్లు ఎందుకు తెప్పించాడో అర్థం కాలేదు. అరణ్యంలో కూర్చుని మాకు ఆ వెజిటేరియనే బాగుందని అనుకుని ఏడుస్తున్నారు చూడండి. నిజంగా ఇశ్రాయేలు దేవుని మనసు అర్థం కాలేదన్నట్టుగానే కనిపిస్తుంది. మీరు బాగా గమనించారు లేదు? ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఏమంటే ఇంకా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టి నడిపించాడు. ఏ లైట్ లేదు, ఎక్కడ బిల్లులు కట్టే పని లేదు. ఏం లోటు చేసాడు చెప్పండి ఇశ్రాయేలుకి. అయినా దేవుడు మనసేం అర్థం కావట్లేదంట. ఇంకా చూడండి 32 నిర్గమకాండము 32వ అధ్యాయానికి రండి. 32వ అధ్యాయము నిర్గమకాండము 32వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం ఏమండి, 22వ వచనం. అహరోను అంటున్నాడు మోషే గారితో ఏమని? అహరోను నా ఏలినవాడా మోషేతో, నీ కోపము మండనీయకుము. ఏమంటే నీ కోపము మండనీయకుము. ఏమంటే పదాకులను తీసుకురావటానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. అర్థమవుతుందో లేదో? ఆ గ్యాప్లో ఏదో జరిగింది ఇక్కడ. అందుకే నీ కోపము మండనీయకుము అని అహరోను మోషేతో అంటున్నాడు. నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. ప్రజలు ఎలా మారిపోయారు? దుర్మార్గులుగా మారిపోయారు. చూసారు, ఈ ప్రజలు దుర్మార్గులు అన్న మాట నీ వెరుగుదువు. అహరోను అప్పగించి మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. అహరోనుకి అప్పగించి మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు పదాజ్ఞలు తీసుకురావటానికి. ఈ గ్యాప్లో వీళ్ళు ఎలా మారిపోయారు? దుర్మార్గులుగా మారిపోయారు. ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా. మోషేతో అంటున్నాడు, ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా. అంటే ఈ ఇశ్రాయేలు మోషేను అర్థం చేసుకోవట్లేకపోతున్నారు వీళ్ళు. ఎందుకు వెళ్ళాడు, ఎవరి కోసం వెళ్ళాడు, ఏం తీసుకురావడానికి వెళ్ళాడు, వెళ్ళొచ్చేంత వరకు మనమేం చేయాలి,
ఆ పదాజ్ఞలు తీసుకొచ్చేంత వరకు అని మోషేనే అర్థం చేసుకోలేని ఈ ఇశ్రాయేలీలు దేవుణ్ణి అర్థం చేసుకోగలరంటారు? మీరు చెప్పండి. కళ్ళ ముందున్న మోషేని అర్థం చేసుకోలేని వీళ్ళు దేవుణ్ణి అర్థం చేసుకోగలరా? చెప్పండి. 23వ వచనం, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుమో. ఏం కావాలి వీళ్ళకి? మాకు ముందు నడవటానికి ఒక దేవతను చేయండి, మాకు ఒక లీడర్ కావాలి, మాకు ఒక దేవుడు కావాలి, మాకు ముందు నడుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తు నుండి మమ్మును రప్పించిన వాడుకు ఈ మోషే ఏ మాయనో మాకు తెలియదనిరి. ఐగుప్తుని తీసుకొచ్చాడు, అసలు ఈ మోషే ఎడిపోయాడు మాకు తెలియదు, మాకు అర్జెంటుగా ఒక దేవత కావాలి. అహరోనుతో అడుగుతున్నాడు నిలదీసి. ఏమంటే చెప్పే వెళ్ళాడు కదండి, నేను 10 ఆజ్ఞలను తీసుకొస్తానికి వెళ్ళాడు, దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇస్తున్నాడు, అదే ధర్మశాస్త్రం రూల్స్ కట్టడాలు ఇవ్వటానికి వెళ్ళాడు. నాయన కొద్దిగా వెయిట్ చేయండి, ఆయన కోసం ప్రార్థన చేయండి. ఈ టెన్షన్ లేదు, ఈ ఆలోచన లేదు ఆనాటి ఇశ్రాయేలీయులకు. చూడండి పైగా ఏమంటున్నారు, మాకు ఐగుప్తులో కనపడ్డాడు, మళ్ళీ కనపడలేదు, ఏమైపోయాడు. ఈ మోషే అని పేరు పెట్టి మరీ పిలుస్తున్నాడు. చూడండి ఉందా లేదా చూడండి. ఈ మోషే ఏ మాయను మాకు తెలియదు. అహరోను మాకు అర్జెంటుగా ఒక దేవత కావాలంటున్నారు. చూడండి ఇప్పుడు మాకు ఒక దేవత కావాలంటున్నాడు. ఆ దేవతతో మేము మాట్లాడాలి. ఇప్పుడు ఆ దేవతే మాకు ముందు నడిపించేది, మాకు లీడర్. ఈయనేమో దేవునితో మాట్లాడటానికి వెళ్ళాడు కదా, మన గురించి ఏమైనా వర్తమానం తెస్తాడన్న ఆలోచన లేదు వీళ్ళకి. మనిషి ఎంత ఆలోచనలో మీరు పోయాడు ఒకసారి మీరు గమనించాలి. రోమిలికి రాసినటువంటి పత్రిక ఇంకా చూద్దాం, ఇంకా కిందకు కూడా చూద్దాం, కిందకు చూద్దాం. 24 కూడా చూడండి. ఏమాయను అని 24వ వచనంలోనే, నిర్గమాకాండం 32:24వ వచనం కూడా చూద్దాం. అందుకు నేను ఎవని యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పి తిని, నేను దాన్ని అగ్నిలో వేగా ఈ దూడ ఆయను. ఆ దేవత ఎవరో కాదు, ఒక దూడను చేసుకున్నారండి వీళ్ళు. ఇశ్రాయేల్ అందరూ కలిసి అహరోను చేతుల మీద ఏం చేసుకున్నారు? దూడను చేసుకున్నారు. చూడండి బంగారం మొత్తం చెవులకి, కాళ్ళకి, ముక్కులకి, మెడలకి ఉన్నటువంటి బంగారం మొత్తం ఇచ్చేసారంట. మాకు అర్జెంటుగా ఒక దూడను చేయమన్నారంట. మోషే గారు వచ్చేసరికి ఈ ఒక దూడను చేసుకుని ఊరేగుతున్నారు. అప్పుడు మోషే గారితో అంటున్నాడు అహరోను ఏమని, వీళ్ళు దుర్మార్గులు అన్న సంగతి నీకు తెలుసు కదా, నేనేం చేసేది, నా మీదకి వస్తున్నారు, అవసరమైతే నన్ను చంపేటట్టున్నారు, నా ప్రాణరక్షణ కోసం నేను ఇదిగో ఈ బంగారం తీసి ఇవ్వమన్నాను. దేవుడు అంటే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. చూడండి ఏమిటి ఈ దూడ అండి, ఐగుప్తు నుంచి నడిపించింది ఈ దూడ ఆకాశం నుంచి మన్నాను కొలిపించింది, ఈ దూడ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది, ఈ దూడ బండ నుంచి నీళ్లు తీసుకొచ్చింది, ఈ దూడ పగలు మేఘ స్తంభాన్ని పెట్టింది. దేవుని మనసు మనిషికి ఆనాటి ఇశ్రాయేలుకి ఏమైనా అర్థమైందా? బాగా గమనించాలి. ఆనాటి ఇశ్రాయేలుకి కూడా ఏం అర్థం కాలేదు. దీన్ని బేస్ చేసుకుని రోమా సంఘానికి గుర్తు చేస్తున్నాడు. చూడండి ఇప్పుడు రోమిలికి రాసినటువంటి పత్రిక పౌలు గారు, రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. మనకేమైనా అర్థమవుతున్నాడో గమనించాలి మనం కూడా. రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, 1వ అధ్యాయము 21వ వచనం చూడండి ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఏమని, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమాయను. లాస్ట్కి వాళ్ళ యొక్క హృదయాలు ఏమైపోయినాయి? చీకటి బతుకులు అయిపోయినాయి. చూడండి ఒక్కసారి దేవుణ్ణి రుచి చూసిన తర్వాత దేవుణ్ణి వదిలేస్తే, దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే, దేవుణ్ణి మనస్సును నువ్వు దోచుకోకపోతే, దేవుని మనసుకు నువ్వు దగ్గర అవ్వకపోతే, నీ బతుకులు నా బతుకులు చివరికి అంధకారమే అని చెప్తున్నాడు క్రైస్తవులకి. రుచి చూసినటువంటి మనము మళ్ళీ ఆయనలో నిలబడటం చాలా కష్టం అంటున్నాడు. అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమైపోయారు? తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారంట. చూడండి బుద్ధిహీనులైపోయారంట. చూడండి
మోషే కనపడిపోయేసరికి వాళ్ళు ఏం చేశారు? ప్రతిమను చేసుకున్నారు. చూసారు, ప్రతిమను చేసుకున్నారు. వాళ్ళు ప్రతిమను చేసుకుంటున్నారు, మాకు లీడర్ అంటున్నారు, మాకు దేవత అంటున్నారు, ఇదే మమ్మల్ని ఐగుప్తుల నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చిందని చెప్పేసి ఏమంటే అసలు దేవుణ్ణి మర్చిపోయారండి. దేవుడు ఏమని చెప్పాడు? ఇప్పుడు మనం చదివించిన రోమి పత్రికలో, నేను నిదానించి వాళ్ళ మూలుగులను నేను విన్నానే, దిగొచ్చానే, ఆ మాత్రం నన్ను అర్థం చేసుకోలేరా? అక్కడ వాళ్ళు వెట్టి చాకరీ చేస్తే కాయగూరలు కూరగాయలు అన్నీ పెట్టారు, కానీ నేను ఏ చాకరీ లేకుండా ఏమీ వాళ్ళు రిస్క్ తీసుకోకుండా నేను చక్కగా నడిపించానే, అన్ని సమయానికి నేను అందించానే. ఎందుకు మోషే వీళ్ళు ఇలా తయారయ్యారు? 10 రోజులు, ఒక 40 రోజులు వెయిట్ చేస్తే 10 ఆజ్ఞలు ఇస్తాడు కదా, ఈ గ్యాప్లో మనం ఏమి నేర్చుకోవాలని తీసుకొస్తాడు కదా, కొంచెం వెయిట్ చేయలేకపోయారా? దుర్మార్గులుగా మారిపోయారు. చూశారండి, చివరికి దుర్మార్గులుగా మారిపోయారు. ఇశ్రాయేలు దేవుని మనసునేమో అర్థం చేసుకున్నట్టు ఏం తగలలేదు. మనం ఏమన్నా అర్థం చేసుకున్నామా? ఆలోచించాలి. ఇశ్రాయేలు గురించినటువంటి ప్రస్తావనలు వస్తున్నాయి, ఇంకా చూద్దాం. కీర్తనల గ్రంథము. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలుకి దేవుడు మనసు అర్థమైందా? అన్నీ అనుభవించారు, మనం కూడా అనుభవిస్తున్నాం. అన్నీ ప్రతిదీ దేవుడి నుంచే తీసుకుంటున్నాం. దేవుడు ఎంత బాధతో, ఒక మంచి మాట అన్నాడు చూడండి, వాళ్ళన్నీ మైండ్లో పెట్టుకుని దేవుడు ఎంత బాధతో కొన్ని తరాలు దాటిన తర్వాత కూడా వాళ్ళు చేసిన మిస్టేక్ని మరి చెప్పి ప్రతి భక్తుడితో చెప్పుకొని ఉండలేకపోతున్నాడు. కీర్తనల గ్రంథము చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము. అందరూ చూద్దాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 19-20 వచనాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. 19-20 వచనాలు. ఎక్కడ నిర్గమకాండము ఏమండి, ఎక్కడ కీర్తనల గ్రంథం? ఒకసారి చూడండి. 19వ వచనం ఏమంటున్నాడు? హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. దూడను చేయించుకున్నారు లేదా? అక్కడ దూడను చేయించుకున్నారంట. ఇక్కడ భక్తుడు గారు తెలియజేస్తున్నాడు, వాళ్ళు నన్ను ఎంత ఘోష పెట్టారంటే, ఎంత శోకించారంటే నన్ను, ఇదిగో నేను ఇంత చేశాను కదా, ఇన్ని చేశాను కదా, నాకు ఏం చేశారంటే చివరికి నన్ను ఏ రూపంలోకి వీళ్ళు మార్చారంటే వారు దూడను చేయించుకొనిరి. దగ్గరుండి మరి చేయించుకొనిరి. పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. ఏం చేస్తున్నారు? పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. ఏమండి, 20 వచనం చూడండి. తమ మహిమాస్పదమును, దేవుని యొక్క మహిమాస్పదమును ఏం చేశారంట? గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి అన్నది చూడండి. నేను మరి ఇంతగా మారిపోయానా? ఇంతగా దిగజారి చూపిస్తున్నారా నన్ను? నేను గడ్డి మేసే ఎద్దు రూపంలో మార్చారా నన్ను? నా రూపం అదా? ఏమిటి, ఒక దూడ, 4 కాళ్ళు, ఒక తోకున్నటువంటి గడ్డి మేసే ఎద్దు రూపం అనాది? ఇదా నన్ను అర్థం చేసుకుంది అంటున్నాడండి. ఎక్కడో నిర్గమకాండం 32లో చెప్పిన మాటను కీర్తన గ్రంథంలో చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. చూడండి, ఇదేనయ్యా మీరు అర్థం చేసుకుంది? నన్ను అంటున్నాడు చూడండి. ఇదిగో దేవుడు అంటున్నాడు, హోరేబులో నన్ను దూడగా మార్చుకున్నారు. దూడకు నమస్కరించారు మీరు, పోతపోసిన విగ్రహానికి నమస్కరించారు, పైగా గడ్డి మేయు తమ నా మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చేశారు అంటున్నాడు. చూడండి, అసలు ఎంత బాధపడుతున్నాడు మీకు అర్థం అవట్లేదా? ఎంత బాధపడుతున్నాడు చూడండి. అంటే ఇశ్రాయేలీయులకి దేవుని మనసు అర్థమైందా? అర్థమైతే దూడని ఎందుకు చేసుకుంటారు? అర్థమైతే గడ్డి మేసి ఎద్దు రూపానికి ఎందుకు చేసుకుంటారు? ఏమంటే ఏదైనా ఒక సింహం రూపంలో చేసుకుని ఒక అర్థం ఉండేదేమోనండి. మామూలుగా ఒక మాట పోయిపోయి దేనికి మార్చుకున్నారు? దూడగా మార్చుకున్నారు. దేవుడు కండి బాధ వేస్తే ఇలాగే చెప్పుకుంటాడండి. మనం కూడా దేవుడి కోసం బతుకుతామని మాట ఇస్తాం, మళ్ళీ మాట తప్పితే ఇదిగో ఇలాగే చెప్పుకుని బాధపడుతూ ఉంటాడు. రాయించమన్నాడండి, ఇదిగో రాయించు. తర్వాత కాలంలో నా పిల్లలు నా చదివి అర్థం చేసుకుంటారేమో, నా మహిమ ఏంటి, నా గొప్పతనం ఏంటి తెలుసా? బండ నుంచి నీళ్లు తెప్పిస్తానే.
అర్థమవుతలేదు మీకు? ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తానే నా గొప్పతనం. అలాంటిది ఇదిగో వారు హోరేబులో వారు దూడను చేయించుకొని పోతబోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డిమే ఎద్దు రూపమునకు మార్చేశారు, నన్ను మార్చేశారు, అర్థం లేకుండా చేశారు అంటున్నాడు. ఏం జరిగింది, ఎక్కడ జరిగిందని ఆ స్థలాన్ని కూడా చెప్తున్నాడు. చూడండి, ప్లేస్ కూడా మెన్షన్ చేసి మరీ చెప్తున్నాడు. మనం చేసే మిస్టేకులు అంత గొప్పగా గుర్తుపెట్టుకుంటాడు ఆయన. ఏముందిలే అని చెప్పి మనం అనుకుంటాం, ఈ చిన్నదే కదా ఎవరు పట్టించుకుంటారులే అని మనం అనుకుంటాం. కాదు, ప్రతిదీ రికార్డ్ అయిపోద్ది ఆయన దృష్టిలో. రికార్డ్ అవ్వకపోతే హోరేబ్ అనే స్థలాన్ని ఎందుకు గుర్తు చేస్తాడు, విగ్రహాన్ని ఎందుకు గుర్తు చేస్తాడు, దూడను ఎందుకు గుర్తు చేస్తాడు, గడ్డి మేసే ఎద్దు రూపంగా ఎందుకు మార్చని గుర్తు చేస్తాడు? బాగా ఆలోచించే. దేవుడు అంటే గడ్డి మేసే ఎద్దుగా భావించారు ఈరోజు. ఆ రోజు ఈ రోజైనా అలాగే మార్చారు. పోతబోసిన విగ్రహము కనపడ్డావా దానికల్లా మొక్కేసేటు. దేవుడు అంటే ఎవరో తెలీదు, ఆయన ఏం చేస్తాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలీదు. ఆనాటి ఇశ్రాయేలు వీళ్ళు అలాగే ఉన్నారు. చూడండి, ఏమండి, అప్పుడప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాం అనుకోండి అండి, ఏమండి, కనీసం వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం ఒక గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేదండి బాబు, అలాగే తిరిగి వచ్చేసాం అంటూ ఉంటారు. చూసారా? అంటే ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వకపోతేనే బంధువులు నువ్వు ఫీల్ అవుతున్నావే, ఇంటికి వచ్చి అందరికీ చెప్తావే, భార్యకి చెప్తావే, నాకు సరైనటువంటి రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదే, నిలబెట్టే మాట్లాడించారని చెప్తావే, ఇంతగా ఫీల్ అవుతున్నావే ఒక డోస్కే నీకు. మరి ఆనాటి ఇశ్రాయేలీలు 6 లక్షల కాలు బలం, 20 లక్షల మంది ఇశ్రాయేలీలు, వృద్ధులు కానీ పెద్దవాళ్ళు కానీ, వాళ్ళందరూ ఏ రూపంగా మార్చేశారు? గడ్డి మేసే ఎద్దు రూపంగా మార్చాడు. ఫీల్ అవుతున్నాడండి దేవుడు, చాలా ఫీల్ అవుతున్నాడు అంటే గుర్తు ఎంతకంటే ఏం కావాలి? ఒకవేళ మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని గొప్పగా చూడాల్సినటువంటి మనం ఎక్కడైనా తక్కువగా చులకనగా చూస్తున్నామేమో, ఎవరినో పక్కన పెట్టుకుని ఎవరినో ఊహించేసుకుని దేవుణ్ణి తక్కువగా చేసి మాట్లాడుతున్నామేమో. ఇశ్రాయేలు చేసిన మిస్టేక్ మళ్ళీ మనం చేయొద్దు అంటున్నాడు. ఫీల్ అవుతున్నాడు, అందుకే రాయించాడు, కీర్తన గ్రంథంలో మళ్ళీ రాయించాడు. అసలు ఆయన రూపం ఎలాంటి రూపం తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. తన స్వరూపమందు 26వ వచనం ఏమనుందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమో. చూసారండి, మన స్వరూపము మన పోలిక. ఏమండి, దేవుని స్వరూపము దేవుని పోలిక ఆత్మ ఆయన. ఏమండి, ఆయన మహిమ స్వరూపము ఆత్మ ఆయన. అంతేగాని తీసుకొచ్చి దూడ రూపంలో మార్చేస్తే ఎంత ఫీల్ అవుతాడండి? ఒకసారి మీరు చెప్పండి. ఆయన ఒక మహాశక్తి. ఆయన మహాశక్తి ఎలా ఉంటుందని అంటే, ఆయన సింహాసనం ఆకాశం మీద కూర్చుంటేనంట భూమి నా పాదపీఠమన్నాడే. దూడ ప్లేస్ ఎంత, దూడ సైజు ఎంత, కానీ దేవుడి ఆకారం ఎంత, దేవుడి యొక్క స్వరూపం ఎంత అండి? ఆకాశం మీద కూర్చుంటే ఒక కాలుకే నిండిపోతుంట భూమి. ఇక రెండో కాలు మీద కాలేసి కూర్చుంటే కానీ మనకు ప్లేస్ లేదు బతకటానికి. చూసారా, నా మహిమా స్వరూపమును గడ్డిమే ఎద్దు రూపంలో మారుస్తారా? నా స్వరూపం ఏంటి? అపోస్తలుల కార్యాలు 7:51, 52లో ఉంటుంది ఆ మాట. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఏలాంటి మందిరం కడతారు అన్నాడే. అది వాళ్ళకి చెప్పిన మాటే కదా ఆ రోజు. కానీ వాళ్ళకే అర్థం కాని పరిస్థితి, వాళ్ళు దేవుని మనసును అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలులకి దేవుని మనసు అర్థమైనట్టుగా ఏం కనిపించలేదు మనకు. ఎంతో బాధపడుతున్నాడు, వాళ్ళ వలన చాలా బాధపడుతున్నట్టుగా ఉన్నాడు, చాలా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాడు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు, చెప్పుకొని ఉండలేకపోతున్నాడు. మీరు అలా ఉండొద్దని ఇప్పుడు మనకు బుద్ధి నేర్పుతున్నాడు. ఆ తరము వారిని చూయిస్తూ ఈ తరములో ఉన్నటువంటి మనకెందుకు చెప్తున్నాడంటే, బోధ కలగటానికి, బుద్ధి కలగటానికి. మనం ఒకవేళ అలా దేవుణ్ణి మనము చిన్నగా తక్కువగా ఏమైనా చూస్తున్నామేమో, చేసినటువంటి మేళ్ళు మర్చిపోయి బతుకుతున్నామేమో. ఏమంటే ఒడ్డెక్కేంత వరకు, ఏరు దాటేంత వరకు ఒక స్వభావం ఉంటుంది,
ఏరు దాటిన తర్వాత స్వభావాలు మార్చుకునేటోళ్ళుగా మనం ఉండకూడదు. అదే చెప్తున్నాడు. ఏమండి, ఆనాటి ఇశ్రాయేలు నుంచి ఈనాటి క్రైస్తవుల వరకు దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు అంటున్నాడండి. మళ్ళీ చూడండి ఆ మాట, రోమీలకు రాసినటువంటి పత్రిక. ఇప్పటి వరకు మనం గమనించినటువంటి మాటలను బట్టి ఇశ్రాయేలీలు దేవుని మనసును అర్థం చేసుకున్నట్టుగా మనకేం కనిపించలేదు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33, 34 వచనాలు ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. 33, 34 చూడండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం కదా. ఆయన బాహుళ్యము, ఆయన బుద్ధి ఎంతో గంభీరం కదా. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. 34 ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయన గంభీరత ఏంటి, ఆయన మనసు ఏంటి, ఆయన మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? చూసారండి, ఆయనకు ఆలోచన చెప్పిన అంటే ప్రభు మనసు తెలుసుకునే వాళ్ళు ఎవరు అంటున్నాడు. ఇశ్రాయేలు నా ప్రజలు అని చెప్పేసి నేను అనుకున్నానే. 430 సంవత్సరాలు బానిసత్వం అనిపిస్తుంటే నేను దిగొచ్చిన వాళ్ళ కోసం నా ప్రజలు అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేస్తే, నా ప్రజలు అనుకున్న వాళ్ళకి నేను అర్థం కాకపోతే, నా ప్రజలు అనుకున్న వాళ్ళే దూరం చేసుకుంటే, నా ప్రజలు అనుకున్న వాళ్ళకి నేను సమస్తం పెట్టానే. నా యొక్క గొప్పతనం ఒక తండ్రిగా పిల్లలకి ఏమి ఇవ్వాలో అన్నీ నేను సమకూర్చి అరణ్యంలో ఏర్పాటు చేశానే. అయ్యో, నన్ను ఇంతగా మార్చారా? నన్ను ఇంత తక్కువగా చేశారా? గడ్డి మేసి ఎద్దు రూపంలోకి నన్ను మార్చారే. నా మహిమ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా గొప్పతనం ఏంటని ఎంతో బాధపడుతున్నట్టు ఉంది. చూడండి, ఒక్కసారి జరిగితేనే ఇంత బాధపడుతున్నాడు ఈయన దేవుడు. మరి ఈరోజు క్రైస్తవుల్లో కూడా అండి అసలు ఎక్కడ ఏది జరుగుద్దంటే అక్కడ పరిగెడుతూ ఉంటారు. ఎందుకు వెళుతున్నారు, అసలు అక్కడెందుకు జరుగుతుంది, ఇక్కడెందుకు జరగట్లేదు, అసలు ఇదేంటి? కొండకు కొమ్మకు మొక్కేది ఒకడు, ఏమండి దిమ్మికి మొక్కేది ఒకడు. చూడండి, బాగా ఆలోచన చేయాలి. ఈ సమాజం మొత్తం ఆ రోజు చేసుకుంది ఒక తోడే. ఈరోజు విగ్రహారాధన అయిన ధనాపేక్ష అని ఉంటుంది. చూసారా, విగ్రహాలు ఎట్టయిపోయినాయి? ధనాపేక్ష రూపంలో విగ్రహాలు అయిపోయినాయి. ఈరోజు క్రైస్తవుల ఆలోచన మొత్తం విగ్రహారాధన అయిన ధనాపేక్ష అని చూసారా. ఆ రోజుకి ఈ రోజుకి పెద్ద తేడా ఏం లేదు. దేవుడు చేసిన ప్రకృతిని అనుభవించాలి తప్ప ప్రకృతే దేవుడు కాకూడదు. అర్థమైంది లేదు మీకు పాయింట్? సృష్టిని మనం అనుభవించాలి తప్ప సృష్టిని క్రియేట్ చేసిన ఆయన దేవుడు కదండి. కానీ ఈరోజు సృష్టి దగ్గరే ఆగిపోయారు, దేవుడిని మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. అవసరాలు తీర్చే దేవుడిని తెలుసుకున్నారే కానీ దేవుడు ఎప్పుడు మనిషికి అర్థం కావాలి మీరు చెప్పండి. మొట్టమొదటి భాగంలో మీరు బాగా గమనిస్తే దేవుణ్ణి అర్థం చేసుకున్నట్టుగా, దేవుని మనస్సుకు దగ్గరైనట్టుగా, దేవుని కష్టాన్ని తెలుసుకున్నటువంటి ఇశ్రాయేలులుగా ఉన్నట్టు లేరు. ఇదంతా గమనించి ఏమండి సెకండ్ హాఫ్లో యేసు ప్రభుల వారు రంగప్రవేశం చేస్తాడు. బాగా గమనించాలి. మొదటి భాగంలో మనం ఏం అర్థమైంది మనకి? ఇప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఐగుప్తులో కటిక బానిసత్వం అనుభవిస్తుంటే, 430 సంవత్సరాల బానిసత్వం అనుభవిస్తుంటే ఏమండి ఎవరు దిక్కు దివాన లేని పరిస్థితిలో దేవుడు ఆ మూలుగులు విని దిగొచ్చాడు, నిదానించి ఆలోచించాడు. మన కొరకు ఆలోచించడం అంటే జరిగితేనండి భూమి మీద తల్లిదండ్రులు ఒకళ్ళు ఆలోచిస్తారు, ఆ తర్వాత దేవుడు తప్ప ఇంకెవరు ఆలోచించరు. అంతగా దిగొచ్చినటువంటి దేవుడికి ఏమైనా న్యాయం జరిగిందా? చివరికి ఏం జరిగింది? ఆయన యొక్క మహిమను దూర రూపంలోకి మార్చేసుకున్నారు. గడ్డి మేసి ఎద్దు రూపంలో మార్చుకుంటున్నాడు. ఆయన ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. బాధపడుతున్నాడండి, పరలోకంలో నుండి బాధపడుతున్నాడు. కనుక మొదటి భాగంలో ఆయన గురించి అర్థం చేసుకోవటంలో ఇశ్రాయేలు ఫెయిల్ అయిపోయారు.